విశాఖ జిల్లా సొంట్యం శ్రీ మిశ్రా మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ లో దొరికిన గోమాంసం నిల్వలపై హాట్ కామెంట్స్ చేశారు కోల్డ్ స్టోరేజ్ మేనేజింగ్ పార్ట్నర్ బాపట్లకి చెందిన సుబ్రహ్మణ్యం గుప్తా. కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం దొరికిందన్నారు. వాళ్ళు రెంట్ కు కావాలన్నారు, అందుకే రెంట్ కు ఇచ్చామన్నారు. రెంట్ కు ఇచ్చేటప్పుడు లైసెన్స్ జీఎస్టీ ఉందా లేదా అని చెక్ చేస్తామన్నారు. డిఆర్ఐ వాళ్ళకి అన్ని వివరాలు ఇచ్చామన్నారు. పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళపై కేసు ఫైల్ చేశామన్నారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. కేవలం రెంట్ పర్పస్ మీద ఇచ్చామని చెప్తున్నారు. అన్ని కంపెనీలకు కూడా రెంట్ పర్పస్ మీద ఇస్తామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే డిఆర్ఐ అధికారులు హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. యానిమల్ హస్బెండరీ శాఖ ద్వారా 6 శాంపిల్స్ ని సేకరించి ల్యాబ్ కు పంపించారు. 3 శాంపిల్స్ గోమాంసంగా రిజల్ట్ రావడంతో శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ని సీజ్ చేశారు. ఇప్పటి వరకు విచారణలో ఎలాంటి విషయాలు బయటపడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోమాంసం అక్రమ రవాణాలో కీలక వ్యక్తులను తప్పించడానికే దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారని ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. బట్ మొత్తం 1,89,000 కేజీలు అదంతా మాకు సంబంధించిన మ్యాటర్ కాదండి. అది మేము వాళ్ళు రెంట్కి కావాలన్నారు, మేము రెంట్కి ఇచ్చాం. రెంట్కి ఇచ్చేటప్పుడు మేము చూసుకునేది ఏంటంటే బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్, అది అలౌబుల్ ఐటమ్ మేము తీసుకున్నాం. వాళ్ళకి లైసెన్స్ ఉంది. నెక్స్ట్ వాళ్ళకి జిఎస్టీ ఉంది. ప్రతి నెల బిల్ రైజ్ చేస్తున్నాము. ప్రతి నెల వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ మేము ఫాలోఅప్ చేస్తున్నాం. ఈ రిపోర్ట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిఆర్ఐ వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఎవరు, ఎక్స్పోర్టర్స్ ఎవరు, వాళ్ళ అన్ని వివరాలు మేము ఇచ్చాం. కానీ ఈ గ్రూపుల్లో మెసేజ్లో అసలు వాళ్ళు వివరాలు ఇవ్వట్లేదన్నారు. మేము వివరాలు ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. అతన్ని నన్ను అరెస్ట్ చేశారు. అంత ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ అయింది. మాకు ఎటువంటి నోటీసులు లేవు. మేమేంటంటే రెంట్ పర్పస్, మేము చేసేది అన్ని కంపెనీలకు రెంటే. ఇప్పుడు బాపట్ల నుంచి గతంలో సతీష్ మెరైన్ వాళ్ళు పెట్టుకున్నారు, రాయల్ మెరైన్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇలా అన్ని కంపెనీలు పెట్టుకుంటారు. ఒక్కళ్ళనేది లేదు. వైజాగే కదా, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ఇండియా, పాన్ ఇండియా. ఆల్రెడీ బాంబే నుంచి మా దగ్గర స్టోర్ చేసుకుంటారు, ఎక్కడెక్కడి నుంచో స్టోర్ చేస్తారు. మేము చూసేది లైసెన్స్ ఉంది, నెక్స్ట్ అది అలౌబుల్ ఐటమా కాదా, ఇవన్నీ రాయకుండా కౌమిట్ ఉందని ఏదేదో రాసేస్తున్నారండి. అది మాకు సంబంధించిన మ్యాటర్ కాదు, అది గ్రహించండి. ప్లస్ మొత్తం బాపట్ల నుంచి జరుగుతుందా, వైజాగ్లో గోవర్ జరుగుతుందా, ఈ బాపట్ల సుబ్రహ్మణ్యం గుప్తా చేస్తున్నారు, ఇవన్నీ ఒకసారి